కోసం ప్రాణత్యాగాలు చేసి మీకోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం, మీ ఎదుగుదల కోసం పాటుపడిన పులివెందుల కార్యకర్తలను ఎందుకుగాను మీరు విస్మరించారు? ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తానా, మీ మీద ఏమాత్రం కూడా ప్రేమ లేని వ్యక్తిని మీరు ఎందుకు అండగా నిలబడాలని చెప్పి మిమ్మల్ని అడుగుతానా, మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తానా. 5 సంవత్సరాల పాటు ఏ రోజైనా మీతో మాట్లాడా? ఈరోజు 10 రోజులకు ఒకసారి పులివెందులకు వచ్చి నేను పులివెందుల కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు నమ్మదగినవి కావు. 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు కూడా మీ బాగోగులు పట్టించుకునే వ్యక్తి, తనకు అవకాశం ఉన్నా, తన దగ్గర డబ్బు ఉన్నా, ఎన్నికలకు ముందు డబ్బులు ఇవ్వకోకుండా మిమ్మల్ని ఆర్థికంగా నడ్డి విరగొట్టిన జగన్మోహన్ రెడ్డిని ఇంకా మీరు నమ్మాల్సిన అవసరం ఉందా అని చెప్పి సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి విచ్చలవిడిగా జరిగింది. ఇప్పటికీ తాత్కాలికంగా మొట్టమొదటిగా హౌసింగ్ స్కామ్ పైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే ఇంత స్కామ్ బయటపడడం జరిగింది. మిగతా అన్ని పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. 2014-2019 మధ్య కాలంలో కూడా బ్రహ్మాండంగా పులివెందుల నియోజకవర్గ రైతాంగం కోసం, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు కృషి చేయడం జరిగింది. కానీ మీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు పులివెందుల అభివృద్ధి ముసుగులో జరిగిన అవినీతిని ఖచ్చితంగా వెలికితీస్తాం, బాధ్యులమైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇంకా అంతేకాకుండా గత 2 రోజులుగా రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరుగుతూ ఉంది. పంటల బీమా చెల్లించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు ఎవరి ప్రభుత్వ హయాంలో మేలు జరిగింది, ఎవరి ప్రభుత్వ హయాంలో రైతులు అన్యాయానికి గురయ్యారో ఒకసారిని గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించమని జగన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 2023-24 సంవత్సరంలో మీరు ఎందుకుగాను పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం చెల్లించలేదు? ఈరోజు తన సాక్షి పత్రికలు రాసినారు, ఎన్నికల కోడ్ వచ్చినందువలన కట్టలేదంట. 2023-24 సంవత్సరానికి సంబంధించిన పంటల బీమా ప్రీమియం మీరు ఆగస్టు సెప్టెంబర్ నెలలో కట్టాల్సింది. 2023 జూలై 31వ తారీఖు ప్రీమియం గడువు ముగిసింది. దాని తర్వాత ఆగస్టు సెప్టెంబర్ నెలలో దీనికి సంబంధించిన ఈ క్రాప్ బుకింగ్ కూడా పూర్తి కావడం జరిగింది. మీరు అప్పుడు పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల బీమా చెల్లించలేదని మాట్లాడుతున్నావు. కనీసం కొంచెమన్నా నీకు సిగ్గు ఎగ్గుండి మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. 2019 వరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీమా సొమ్ములు కట్టేది. రైతులే వారు ఏ పంట ఎత్తుకుంటే దానికి వారే కట్టుకొని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మిగతా వాటాలు ఇచ్చేసి సకాలంలో పంటల బీమా వచ్చే పరిస్థితి. మీరు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పంటల బీమా అని చెప్పి ₹1కే పంటల బీమా అని చెప్పి రైతులను దగా చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం గతంలో ఇన్సూరెన్స్ ఈ రాష్ట్రంలో అమలైనప్పటి నుంచి ఖరీఫ్ రబీ సీజన్లకు 2 మాటలు కూడా ప్రీమియం రైతాంగం ప్రీమియం కట్టుకునే వాళ్ళు, రైతులు పంట నష్టపోతే బీమా వచ్చే పరిస్థితి. మీరు వచ్చిన తర్వాత ఖరీఫ్లో కూడా కేవలం 5 ఎకరాలకు మాత్రమే ఇస్తామని చెప్పి నిబంధనలు పెట్టిన విషయం వాస్తవం కదా. రబీలో మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో రబీలో 1 ఎకరాకైనా సరే రబీ పంటలకు బీమా కట్టినారా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత రైతాంగానికి పంటల బీమా విషయంలో మోసం చేసి దగా చేసి ఈరోజు ఏదో కాలిపోతా ఉన్నట్టు, రాష్ట్రంలో ఏదో అయిపోతా ఉన్నట్టు, ఈ రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరుగుతూ ఉన్నట్టు మీరు చేసిన తప్పులు ఈరోజు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది. మొన్న కూడా శాసన మండలి సమావేశాల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాదాపు 1100 కోట్ల రూపాయల గత ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం కట్టనందున బీమా క్లెయిమ్స్ ఆలస్యం అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బీమా చెల్లించడానికి సిద్ధంగా ఉంది. రబీ పంటలకు కూడా పంటల బీమాను ఖచ్చితంగా వర్తింపజేస్తాం. అంతేకాకుండా రైతులే స్వచ్ఛందంగా మేము కట్టుకుంటామని ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా సమగ్రంగా చర్చించి
రైతు సంఘాలందరితో చర్చించి మంచి పంటల బీమా విధానాన్ని అమలు చేస్తామని చెప్పి గౌరవ మంత్రులు అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఇంత అన్యాయంగా, ఇంత ఏమాత్రం కూడా సానుభూతి లేకోకుండా రైతులకు మీరు అన్యాయం చేసి ఈరోజు ఏదో జరిగిపోతా ఉందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంతేగా